మీరు గమనించారా? ఇటీవల కాలంలో చాలా మంది హెల్దీ లైఫ్ లీడ్ చేయడం కోసం నాన్ వెజ్ ఫుడ్స్ మానేసి వెజిటేరియన్ ఫుడ్స్ తినడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇలాంటి వాళ్ళు ప్రోటీన్ ఎక్కువగా లభించే నాన్ వెజ్ వదిలేసి ప్రోటీన్స్ తక్కువగా ఉండే వెజ్ తింటే ప్రోటీన్ లోపం వస్తుందేమోనని భయపడుతున్నారు. కానీ అదంతా కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్స్ లో కూడా ప్రోటీన్స్ పుష్కలంగా లభించే ఫుడ్స్ చాలానే ఉన్నాయి. మరవేంటో ఇప్పుడు తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్ వంటి నట్స్ ను డైట్ లో భాగం చేసుకుంటే హెల్దీ ఫ్యాట్స్ తో పాటు ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఎందుకంటే 100 గ్రాముల బాదంలో 21 గ్రాములు, పిస్తాలో 20 గ్రాములు, జీడిపప్పులో 18 గ్రాములు, ఆక్రోట్స్ లో 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక వెజిటేరియన్స్ కి బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ గా పిలువబడే సోయా గింజలు, సోయా చిక్కుడు, సోయా నగెట్స్, సోయా టోపు వంటి వాటిని తింటే శరీరానికి 40% ప్రోటీన్ లభిస్తుంది. ఇంకా శనగలు, బొబ్బర్లు, కందులు, ఉలవలు, రాజ్మా వంటి పప్పు ధాన్యాలు తినడం వల్ల కూడా శరీరానికి కావలసిన ప్రోటీన్ అందుతుంది. ఇక బ్రోకలీ, మష్రూమ్స్, పచ్చి బఠానీలు వంటి కూరగాయలు తినడం వల్ల కూడా మంచి ప్రోటీన్ దొరుకుతుంది. అలాగే బ్రౌన్ రైస్, గోధుమలు, క్వినోవా, ఓట్స్ వంటి వాటిని డైట్ లో భాగం చేసుకున్నా కూడా మీకు రోజుకి కావలసిన ప్రోటీన్ నిశ్చింతగా అందుతుంది. చూశారు కదా, ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.